తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు అందరికీ. రేపు హోలీ అందరూ పొద్దున్నే స్నానం చేసి రేపు శుక్రవారం, రేపు రంజాన్ కూడా కాబట్టి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు 2 గంటల తర్వాత రంజాన్ చేసుకుంటానని ఆల్రెడీ యోగి గారితో చెప్పారు. యోగి మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో వాళ్ళు ముస్లిం పెద్దలందరూ పిలిపించి వాళ్ళకు మాట్లాడాడు. వాళ్ళు ఓకే చేసారు. అయితే మనం రేపు శుక్రవారం కాబట్టి పొద్దున స్నానం చేసి గుళ్ళలకు పోయి బొట్టు పెద్దగా పెట్టుకొని మనం నీకు ఇష్టమున్న దేవునికి, అంతా దేవుళ్ళు ఉంటారు కదా, హనుమంతుడు, శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు, అందరూ దేవుళ్ళు ఉంటారు. ఎవరికి నచ్చిన దేవుళ్ళకు వాళ్ళు పోయి మొక్కి వాళ్ళందరికీ మంచిగా గుళ్ళ పోయి పిల్లలతో పోయి వచ్చి మంచిగా ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ చైనా వాడు ఏం చేస్తుందంటే అదేదో ప్రతి ఒక్క పండుగకు మనకు కలర్లని, మన అది సంక్రాంతికి పతంగులని చాలామంది ఆ దారంతో చాలామంది కోసుకొని చనిపోయారు. ఒక మిలిటరీ మెన్ కూడా చనిపోయాడు పోయిన సంవత్సరం, అది మీకు తెలిసిన విషయమే. మొన్న కూడా చాలామందికి గాయాలైనవి. ఇప్పుడు ఇది కూడా వాడు ప్రతి ఒక్క పండుగకు ప్రతి ఒక్కటి వాడు ఇప్పుడు ఈ కుంకుమాల కలర్లలో కలిపి ఆ బకెట్లలో కలిపితే చాలామంది పేరుసారి కళ్ళల్లో చెవులలో పోయి వాళ్ళు రోగాలు వచ్చినాయి, డిసీజ్ వచ్చిన వాళ్ళకు. అటువంటిది మీరు చేయకుండా నేను ఒకటే దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, తెలుగు ప్రజలందరికీ, ఇది కంపల్సరీ గుళ్ళో పోయి మొక్కాలి, ధర్మంగా ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. కానీ ఈ కలర్ చల్లుకోండి మంచి పద్ధతి కాదు, మనది మన సాంప్రదాయం కాదు. విదేశాలల్లో మంచి చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అసలు స్త్రీలు అమెరికాలో కానీ అబుదాబిలో కూడా పెద్ద టెంపుల్ ఓపెన్ చేసారు. అక్కడ కూడా నేను కూడా పోయాను. వాళ్ళు ఎంత పవిత్రంగా చీరలు కట్టుకొని బొట్టు పెద్దగా పెట్టుకొని, మన హిందూ సంప్రదాయంలో హిందువులో అమ్మాయిలు చిన్న టిక్కు పెట్టుకుంటారు ఇంత ఇట్లా, కొంతమంది బొట్టే పెట్టుకుంటలేరు. ఆ బొట్టు పెట్టుకోకుండా ఏంటంటే ఇక్కడ మన హిందూ సంప్రదాయంలో వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళకు బొట్టు పెట్టుకోరు. అంటే అప్పుడు వాళ్ళు కూడా పెట్టుకుంటారు బొట్టు, సంప్రదాయం బొట్టు పెట్టుకోవచ్చు. కానీ అట్లా పెళ్ళైన చిన్న పిల్లలు కూడా వాళ్ళు బొట్టే పెట్టుకుంటలేరు. పెద్దగా బొట్టు పెట్టుకుంటే మళ్ళీ అమ్మవారి దేవతలు ఎక్కుంటారు. అవన్నీ అంటే ఇది మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే బొట్టు పెట్టుకుంటే ఈ బొట్టులో కూడా అది పవర్ ఉంటుంది, దానికి ఒక శక్తి ఉంటుంది. మనకు కొన్ని రోగాలు కూడా రావు ఈ బొట్టుతో ఇట్లా మొత్తం గంధం పెట్టుకుంటే దాంతో రోగాలు రావు. అవన్నీ మన పెద్ద పెద్ద స్వామీజులు చెప్తారు, వాళ్ళు అఘోరులు చెప్తారు. ఇవి ఎందుకు చెప్తారంటే మన సింధూరం మనకు అది సనాతన ధర్మం ఇచ్చిన పవరు. నువ్వు ఆ బొట్టు పెట్టుకుని పో, నీకు పవర్ ఉంటుంది, నేను చాలామంది గౌరవిస్తారు వేరే వాళ్ళు కూడా. ఇవన్నీ నేను ఒక్కరినే చెప్తలేను, సనాతన ధర్మంలో ఉంది. పెద్ద పెద్ద స్వామీజులు, పెద్ద పెద్ద వాళ్ళంతా కుంకుమ బొట్టు పెట్టుకొని మంచిగా దేవుళ్ళకు పూజ చేసుకొని ఇదంతా దాన్ని ఏమంటారంటే ఇది మనం జ్ఞానోదయం అవుతుంది. గొడవలు పెట్టుకోరు, రోజు పూజ చేసి ధ్యానం చేస్తే వాళ్ళకు కొంచెం అది ఎవరిని మోసం చేయని ఆలోచన వస్తుంది, అందరు కలుపుకునే గుణం ఉంటుంది. దాని సిద్ధాంతం అది. నేను అంతకన్నా ఎక్కువ చెప్పాను. నేను చాలామంది నాకన్నా చాలా పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. నా పేరు కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్. జరిగినే చెప్తున్నాను, అలా ఏమో తప్పులు ఉండయి. నేను ఏమైనా పొలిటికల్ లీడర్ని తిట్టాం, మనము వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్తారు. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు ఎవరిని గెలవాలి ఎవరిని ఓడిపోయాలని ఆ ప్రజలకు తెలుసు, ఆ ధర్మంగా ఉంటే వాళ్ళకు తెలుసు. ఇప్పుడు అన్ని పార్టీలను చూసాం, మళ్ళొకసారి బీజేపీ పార్టీని కూడా చూడాలి అనుకుంటున్నారు. చెప్తున్నా, ఎందుకంటే ఇవన్నీ గమనిస్తా ఉన్నా. నేను నెలకు 10-15 రోజులు ఊళ్ళో తిరుగుతాను. దేనికోసం ఇవ్వలేమనుకుంటారు ఏం కథ అని. నేను ఒక బీజేపీ కార్యకర్తనే, సోషల్ వర్కరు. అన్ని పార్టీలను కూడా నేను విమర్శించే కెపాసిటీ, బీజేపీ తప్పు చేస్తే కూడా బీజేపీలో కూడా నేను అంటా. ఇప్పుడు కిషన్ రెడ్డి కానీ బండి సేవలన్నా తప్పులు మాట్లాడిన వీటి మాట పద్ధతి కాదని సార్ అన్న, ఇది మాట్లాడు తప్పని నేను వాళ్ళు కూడా పోయి చెప్తాను. ఎందుకంటే మనం విమర్శించుడు తప్పు కాదు, తప్పుడు మాట్లాడు తప్పు, అడ్డదారిలో కూడా తప్పు, ఒకరిని నాశనం కోరుకున్నట్టు తప్పు. నీ దారిలో నువ్వు అట్లా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు పక్కని ఆని చేయాలి వీని చేయాలనే ఆలోచన మనకొద్దు. మన గవర్నమెంట్ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అది ఒక
వాళ్ళ రూట్ వాళ్ళు పోతారు. ఒక్కసారి బీజేపీని గెలిపించాలని ప్రజలందరూ తెలుగు ప్రజలకు కోరుకున్నాను. హోలీ శుభాకాంక్షలు అందరికీ, తెలుగు ప్రజలందరికీ. జై శ్రీరామ్, జై గోమాత, జై గంగామాత.